నీ పాకే కూడా ఆపరా మీరు వదలరా అని అనుకుంటున్నారు కదా. వీటిలో ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే ఎవరు అలా అనరు. ఎంత ప్రోటీన్ శాతం ఇందులో ఎంత ఎక్కువ ఉంటుందంటే అంత ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అంటూ రెస్ట్రిక్షన్స్ లేకుండా ప్రోటీన్స్ తో చాలా బెనిఫిట్ అవుతూ త్వరగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఇవి చక్కగా తీసుకోండి. ఏ మాత్రం ఆలోచించొద్దు. అన్ని రకాలుగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నరాల బలహీనత ఉన్న వాళ్ళకి, మధుమేహానికి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా మంచిది. ఇది కాల్షియం ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. గోంగూర వేయడం కోసం గోంగూర ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. అందుకోసం ఫస్ట్ చక్కగా నీట్గా కడిగి పెట్టేసుకున్న ఫ్రెష్ గోంగూరలో 2 చిన్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే 2 టమాటాలు ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ కలిపి ఉడికించుకోవాలి. అలాగే పసుపు, కారం, నూనె కూడా అయితే గోంగూరకి సరిపడా మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ కూరలో కూడా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నూనె కాస్త నూనె కూడా వేసేస్తే నీట్గా తొందరగా ఉడికిపోతే, అలాగే పచ్చివాసన రాకుండా ఉంటుంది అనమాట. నూనె కూడా వేసేసి ఇప్పుడు దీన్ని మూత పెట్టించేసి మెత్తగా ఉడికిపోయింది గోంగూర. ఇప్పుడు కాస్తంతా కలుపు వేసుకొని ఇలా మెదిపేసుకోవాలన్నమాట. అన్ని వేగిపోయాక అల్లం వెల్లుల్లి ముక్క కూడా వేసేస్తున్నాను. ఇది కూడా చక్కగా వేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేదాకా వేస్తున్నాను. చక్కగా వేగిపోయిన తర్వాత మెత్త ముక్కలన్నీ దీనిలో వేసేసుకుంటాను. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి. పసుపు, కారం నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లోనే మగ్గించాలి. మన కూర రెడీ అయిపోయాక పక్కకు తీసుకొని ఇందులో